7 సెకన్ల వీడియో. జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్య అనే ఒక కార్యకర్త మీద తల మీద నుంచి వెళ్ళింది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారే అని నిరూపించే విధంగా ఆ వీడియో ఉంది. కానీ ఇదే సింగయ్య అంతకు ముందు అంటే ఆ సంఘటన జరిగిన రోజు ఒక టాటా సఫారీ గుద్ది అతని భుజం మీదుగా గాను వెళ్ళింది. అతను రోడ్డు పక్క ఒక మట్టిలోనో ఒక చెదల్లోనో పడున్న వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ ఇతర వ్యక్తులు కలిసి హాస్పిటల్కి తరలించినట్లుగా ఒక వీడియో ఉంది. అప్పుడు ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలోని కారు తగిలింది కాదు, ఇది వేరే ఒక టాటా సఫారీ కారు తగిలింది అని ఎస్పీ కూడా చెప్పాడు. కానీ ఎస్పీ ఆ ప్రకటన పక్క నుంచి చెప్తున్నప్పుడే నిమ్మల రామానాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిగతా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో ఒక వ్యక్తి చనిపోతే కనీసం అతన్ని పరామర్శించడానికి కూడా అతనికి సమయం దొరకలేదు అని చెప్పి విమర్శించారు. అంటే ఓ పక్కన ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పరామర్శిస్తే శవాల కోసం వెళుతున్నాడు అని చెప్పి విమర్శించేది వీళ్ళే. కానీ ఎవరో దారి వెంట పోయే చనిపోయిన వ్యక్తిని కూడా పరామర్శించలేదని చెప్పి విమర్శించేది వీళ్ళే. సో ఓవరాల్గా వీళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల్ని గందరగోళం చేయాలని నిర్ణయించుకున్నారని ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఉదాహరణకి పొదిల్లో జరిగింది, ఇప్పుడు పల్నాడులో జరిగింది. పల్నాడులో జరిగిన పర్యటనని గందరగోళం పరచాలని నిర్ణయించుకున్నారు. ముందే కొంతమంది కార్యకర్తలను 4 కార్లలోనూ రావాలని చెప్పి నిర్ణయించారు. కానీ ప్రజలు ఆగరు కదా, ఓళ్ళ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు వాళ్ళని కొట్టి ఆపేయచ్చు. కేవలం వాళ్ళు రానిచ్చారు, ప్రజల్ని రానిచ్చి అతనికి భద్రత లేకుండా చేశారు. Z+ కేటగిరీ ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రికి చుట్టూ ఒక రోప్ పార్టీ కూడా లేదు. అంతలావు కారు ఒక వ్యక్తి తల మీద నుంచి వెళుతుంటే ఒక 7 సెకన్ల వీడియో మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆ తల ఏమైంది, పచ్చడైన ఆ తల మీద అతను వీడియో తీయలేదా? ఇంతకీ ఆ వీడియో తీసింది ఎవరు? ప్రైవేట్ వ్యక్తా, ఒక వార్తా సంస్థకు సంబంధించిన వ్యక్తా? అతని దగ్గర నుంచి వీళ్ళు వీడియో ఎలా సేకరించారు? అతన్ని వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ వీడియోలో అతను ఆ వ్యక్తి తల పచ్చడవడం చూసిన తర్వాత కూడా తర్వాత వీడియోలు ఏమన్నాయి? అతన్ని చుట్టూ జనం గుమిగూడలేదా? ఈ మొత్తం పక్కన పెట్టేసి ఆ వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఏ క్షణంలోనైనా వాళ్ళు అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళే తమ కార్యకర్త చేత పుష్ప సినిమాలోని ఒక డైలాగ్ రాయించి వీళ్ళే ఒక డిస్ప్లే చేయించారు. ఆ తర్వాత ఆ కార్యకర్త ఐడెంటిటీతో సహా మీడియా అన్ని బయటపెట్టింది. ఆ వీడియోలో ఇతను మేము 2029లో అధికారంలోకి వస్తే ఒక్కొక్కడిని నరికేస్తామని చెప్పిన ప్లే కార్డును ప్రదర్శించిన కుర్రవాడు వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి అన్ని ఆధారాలు దొరికాయి. కానీ ఆ విషయం పక్కన పెట్టి, అంటే మీరు అధికారంలోకి వస్తే మనుషులు నరికేస్తారా? నిన్ను చంపితే తప్పేంటి? నిన్ను మేము ఎందుకు చంపకూడదని బుచ్చయ్య చౌదరి లాంటి పెద్ద మనిషి పబ్లిక్గా కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించి అన్ని పత్రికల్లో వార్తలు వేశారు తప్ప ఏ ఒక్కడు కూడా ఇది అనుచితమైన వ్యాఖ్య అని చెప్పి ఎవడో రాయలేదు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డిని చంపితే తప్పేం లేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున డిస్ప్లే చేశారు. ఒకవేళ ఆ కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యకర్త అయి ఉండి అతను ఇలా తలలు నరకండి అని చెప్పి ఒక పోస్టర్ని డిస్ప్లే చేసినప్పుడు ఒక పెద్ద మనిషిగా నువ్వు ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పాలి. నీ తల నరికితే తప్పేంటి అంటే నీ కార్యకర్తలను నువ్వు ప్రోత్సహిస్తున్నావు, లేదంటే రేపు నువ్వు చేయబోయే కుట్రను సమర్థించుకోవడానికి ఈ వాక్యాలని ఉపయోగించుకుంటున్నావని. నిన్ననే అతని ఇంటి మీదకి, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కొంతమంది తాటికాయలు విసిరారు. ఈరోజు తాటికాయలు విసురుతారు, రేపు బాంబులు విసురుతారు. దాన్ని సమర్థించుకోవడానికి ముందు నుంచే మా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు, నువ్వు మా కార్యకర్తలను చంపేస్తున్నావు, అరాచకం సృష్టిస్తున్నావు అని చెప్పి ఒక వాతావరణాన్ని తయారు చేయడానికి వీళ్ళు ముందుగానే సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్ళి ఒక పొగాకు రైతులను పరామర్శించినా, లేదంటే పల్నాడు వెళ్ళి ఒక తన కార్యకర్తను పరామర్శించినా అతని కార్యక్రమాల్లో భాగం అది. నువ్వు ఏదైనా రక్షణ కలిగించాలనుకుంటే, కార్యకర్తలు చనిపోయారు, కారులు తగిలంటే అది నీదే బాధ్యత. ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడంటే ఆ చుట్టుపక్కల రోప్ పార్టీని లేదా అంటే నువ్వు అసలు ఆ రోప్ పార్టీని ఇవ్వలేదా? ఒక కాన్వాయ్ నువ్వు అనుమతించి పంపిస్తున్నావు అంటే 4 కార్లతోనైనా ముందు నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అనేక రకాలుగా వస్తారు. కార్లు, ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేయడానికి ఏం పార్టీ లేదా? చుట్టూ పోలీసు రక్షణ లేదా? ఈ పోలీసు రక్షణ లేకపోతే కారు కింద ఎవరు పడుతున్నారో, గాను కింద ఎవరు పడుతున్నారో ఎవరు గమనిస్తారు? ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డప్పుడు ఇక్కడ రక్షించవలసింది జగన్మోహన్ రెడ్డిని కాదు, ప్రజలను కూడా. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కూడా పోలీస్ శాఖ ఉంది. పోలీసులు వాళ్ళందరినీ అదుపు చేయాలి, అతని దగ్గరికి రాకుండా వాళ్ళందరినీ దూరంగా ఉంచడానికి ఒక రోప్ పార్టీ ఉండాలి.
ఇదిగో బాబు ఇక్కడ దూరం నుంచి చూడండి, తొక్కిసలాడి జరిగితే చనిపోయేది వాళ్ళే. వాళ్ళు చనిపోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు కదా. ప్రభుత్వం వాళ్ళ రక్షణ కోసమేగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం. ఈ రకమైన దుర్మార్గమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ఫ్రేమ్ చేసి ఇప్పుడు విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 7 సెకండ్ల వీడియోని ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరు తీశారు, ఎవరి నుంచి సేకరించారు అన్న దగ్గరికి సమాధానం లేదు. గతంలో ఇలా ఎందుకు చెప్పారు ఎస్పీ అంటే మా దగ్గర ఆ రోజు సమాచారం అలా ఉందనంటే ఆ రోజు వాస్తవ సమాచారం ఉంది, ఈ రోజు ఆ సమాచారాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఏం చెప్తుందో అది చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి దారుణమైన అణిచివేత, దారుణమైన కుట్రలు అంటే వీళ్ళే చేసి వాళ్ళ మీద వేయటం, ఒకవేళ అవసరమైతే దాడి చేయటమో కొట్టడమో బహిరంగంగా జరుగుద్ది. అది మంచిదే, ప్రజలకు తెలిసిపోతుంది ఈడు వాడిని కొట్టాడని. కానీ వాడి మనిషి చేత వాడినే కొట్టించి వాడి మనిషి వేషం వీళ్ళక వేయించి దారుణమైన కుట్ర ఇది. ఇది ఎల్లకాలం సాగదు.